పొగాకు బోర్డు ఫౌండేషన్ డే గుంటూరు చుట్టుకుంట చిలుకలూరుపేట రోడ్ పొగాకు బోర్డు నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియంత్రణలో పొగాకు పర్సనల్స్ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం 1976 జనవరి 1న పార్లమెంట్ చట్టం ద్వారా పొగాకు స్థాపించబడింది. ప్రపంచ పొగాకు ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ 2వ స్థానంలో ఉంది మరియు ఎఫ్సిబి పొగాకు ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు. 2023-24 భారత పొగాకు ఎగుమతుల విలువ 125.89 కోట్లుగా నమోదైందని, భారతదేశం యొక్క పరిశ్రమల కోసం సుస్థిరం కోసం పొగాకు బోర్డు అనేక కార్యక్రమాలు చేపడుతుందని, బ్యాంకుల ద్వారా రైతులు కోరుకున్న ఆర్థిక సాయం అందించడం, పొగాకు రైతులకు అవసరమైనప్పుడు గ్రాంట్లు మరియు రుణాల పేరున ఆర్థిక ఉపశమనం కల్పించడానికి సంక్షేమ చర్యలు చేపట్టుట సంతోషంగా ఉందని అన్నారు. ముందుగా మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మా చైర్మన్ గారు మన ఫార్మేషన్ డే ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ డే గురించి మాట్లాడతారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సమావేశంలో మా గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు, చైర్మన్ టొబాకో బోర్డు యశ్వంత్ కుమార్ శ్రీపోతు పరిచయం చేసుకుంటారు. స్వల్ప అంతరాయం క్షమించండి. ఈరోజు ప్రధానంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విలేకరుల సమావేశంలో మనం చెప్పదలుచుకున్నది పొగాకు బోర్డు యొక్క వ్యవస్థాపక దినోత్సవం గురించి మనం మాట్లాడదలుచుకున్నాము. స్థాపనా దినోత్సవం అంటే జనవరి 1, 1976 పొగాకు బోర్డు 1975 పొగాకు యాక్ట్ ప్రకారము, దాంట్లో ఉన్న సెక్షన్ 4 ప్రకారము 1976 జనవరి 1న గుంటూరు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో వర్జీనియా పొగాకు యొక్క ఉత్పత్తిని రెగ్యులేట్ చేయడానికి మరియు రైతులను ప్రోత్సహించడానికి, విదేశాలలో ఉన్న పొగాకు అవసరాలు తీర్చడానికి ఈ ప్రక్రియలో వ్యాపార వర్గాలకు వారి ద్వారా వీలైనంత ఎక్కువగా పొగాకుని అంతర్జాతీయ విపణిలో విక్రయించడానికి రైతుల సంక్షేమం కోసం ఏర్పడింది పొగాకు బోర్డు 1976 జనవరి. ఈ ప్రక్రియలో రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడుకుంటూ, రైతుల యొక్క సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, అంతర్జాతీయంగా వ్యాపార వర్గానికి సరైన సదుపాయాలు కల్పిస్తూ, ప్రపంచవ్యాప్తంగా పొగాకు, భారతీయ పొగాకుకి విశిష్టమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేయడంలోనూ, వివిధ దేశాల అవసరాలకు అనుగుణంగా పొగాకుని దేశీయంగా, అలాగే కేవలం విదేశాలకే కాకుండా దేశీయంగా అవసరమైన పొగాకు అవసరాల నిమిత్తం సులభంగా సరళతరంగా చేయడానికి పొగాకు బోర్డు ఆవిర్భవించింది. అయితే పొగాకు బోర్డులో ముఖ్యంగా ఒక మైలురాయిగా తీసుకుంటే 1984లో అంతకుముందు అనార్గనైజ్డ్ గా ఉన్న వ్యాపారాలు వర్గాలు మరియు రైతులు తమ పొగాకును అమ్ముకోవడంలో అనార్గనైజ్డ్ గా ఉన్న పద్ధతుల నుంచి 1984లో ఒక పారదర్శకమైన, సుస్థిరమైన, స్థిరమైన ఆదాయం చేపట్టడానికి 1984లో కర్ణాటక నుంచి మొదలుపెట్టి ఒక ఆక్షన్ వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అది రూపాంతరం చెందుతూ మరింత సరళీకృతంగా, మరింత పారదర్శకంగా ఎలక్ట్రానిక్ ఆక్షన్ వ్యవస్థని 2012-13 నుంచి ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఈ రకంగా భారత పొగాకు బోర్డు సంస్థ అనేక రకాలుగా వ్యాపార వర్గాలని, వ్యవసాయాన్ని మరింత కేంద్రీకృతంగా, రైతుల కేంద్రీకృతంగా పొగాకుని రెగ్యులేట్ చేస్తూ సుస్థిరమైన వ్యవసాయం పట్ల నిబద్ధత కనపరుస్తూ పనిచేస్తుంది. అయితే భారతదేశంలో ప్రతిష్టల విషయాన్ని తీసుకుంటే ఈ అన్ని ప్రక్రియల ద్వారా భారతదేశం 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, పొగాకు ఉత్పత్తిలో కేవలం వర్జీనియా కాకుండా మన దేశంలో దాదాపుగా 850 మిలియన్ల పొగాకు ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశ పొగాకు 2వ అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారు చైనా తర్వాత. అలాగే 4వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది వర్జీనియా పొగాకు విషయంలో. అలాగే 2వ అతిపెద్ద పొగాకు అన్ప్రాసెస్డ్ పొగాకు ఎక్స్పోర్ట్ చేయడంలో 2వ అతిపెద్ద పొగాకు దేశంగా మనం ఉన్నది. అలాగే ఈ సంవత్సరం అంటే జరిగిపోయిన సంవత్సరం తీసుకుంటే 23-24 యొక్క మార్కెటింగ్ సీజన్, పొగాకు మార్కెటింగ్ సీజన్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు కర్ణాటక నుంచి దాదాపుగా 93,337 మంది రైతులు మా దగ్గర ఈ సంవత్సరం 23-24 సంవత్సరంలో తమ పొగాకును అమ్ముకున్నారు. మేము పొగాకు బోర్డు 304.21 మిలియన్ల కేజీలు 23-24 సంవత్సరంలో అమ్మినది. దానికి కనీస ధరగా అత్యద్భుతంగా $279.54 వద్ద నెట్ రియలైజేషన్ తో పొగాకు అమ్మటం జరిగింది. ఈ విధంగా మొత్తం రైతుల ఆదాయానికి, రైతులకి నెట్ రియలైజేషన్ వారికి లభించింది 8,600.58 లక్షలు వారికి చేరింది.
అలాగే ప్రభుత్వం పొగాకు యొక్క ఉత్పత్తి సంవత్సరానికి ఇక నేషన్ వైజ్ తీసుకుంటే మన ప్రభుత్వానికి పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల ద్వారా ట్యాక్స్ రూపంలో జిఎస్టీ రూపంలో జిఎస్టీ ఎన్సిసిడి ద్వారా బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా దాదాపుగా మన భారతదేశ ఖజానాకి 70,000 కోట్ల రూపాయలు లభిస్తుంది. పొగాకు ఉత్పత్తుల విషయాన్ని తీసుకుంటే 23-24 సీజన్లో 12,5.89 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సాధించింది. ఇవన్నీ కూడా మనం భారతదేశ పొగాకు బోర్డు సాధించిన ఒక విజయాలుగా తీసుకోవచ్చు. అయితే రైతుల కోసం సుస్థిరమైనటువంటి పొగాకు ఉత్పత్తి సాధించడానికి రైతుల అభ్యున్నతి కోసం కొన్ని ప్రక్రియలు చేపడుతూనే ఉంది పొగాకు బోర్డు 1976 నుంచి కూడా. వాటిలో రైతులకి సమగ్ర పురుగు మందుల నిర్వహణ చేయడం ద్వారా పెస్టిసైడ్ రెసిడ్యూ పురుగు మందు అవశేషాలు లేని పొగాకుని పండించడం, అలాగే అన్య పదార్థాలు లేని పొగాకుని స్వీకరించే పద్ధతులు అంటే పొగాకుని పండించే పద్ధతులు, పొగాకుని మార్కెటింగ్ చేసే పద్ధతుల్లో దాంట్లో అన్ని పదార్థాలు లేకుండా చూసుకోవడము, పంట లాభాలు పెరగడానికి మరియు ఖర్చు తగ్గించుకోవడానికి ట్రే పద్ధతి ద్వారా సాగుని ప్రోత్సహించడము, అలాగే వీలైనంత తక్కువ నీటి సదుపాయంతో పొగాకు పండించడానికి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టడం, దాని ద్వారా రైతులకి పెద్ద ఎత్తున సపోర్ట్ అందించడము, అలాగే సుస్థిరమైన భూ సంరక్షణ కోసము మేము మా ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు సిటిఆర్ఐ యొక్క సలహాలు సూచనల ద్వారా గ్రీన్ మాన్యూర్ అనుకోండి ఫైరింగ్ ఇన్సిడెంట్స్ అయ్యాయి. కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ టైంలో బోర్డు ఆవిర్భావం అనేది చారిత్రాత్మక అవసరం. అందుకనే 1975 యాక్ట్ ద్వారా 76లో 1 జనవరి 76లో దీనిని రెగ్యులేట్ చేయడానికి ఈ యాక్ట్ చేయబడింది. ఆ తర్వాత చారిత్రాత్మకంగా మనం ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్తున్నాం. అంటే 84లో మనం ఆక్షన్ సిస్టమ్ ని తీసుకొచ్చి రావడం జరిగింది. 2012 ఆ టైంలో ఎలక్ట్రానిక్ ఆక్షన్ సిస్టమ్ మిగతా బోర్డ్స్ అన్నింటికంటే ముందు అంచెలో ఉండి ఎలక్ట్రానిక్ ఆక్షన్ సిస్టమ్ లో ట్రాన్స్పరెంట్ గా ఆక్షన్ చేయడం జరుగుతుంది. దానిని మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ఈ పద్ధతిని మెరుగుపరుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ బోర్డు టొబాకో బోర్డు సెల్ఫ్ సస్టైనింగ్ బోర్డుగా ఉంది. అంటే ఈ బోర్డుని నడపాలంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, కానీ ఎవరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీతాలు ఏమి ఇవ్వదు, బోర్డు మాత్రమే జీతాలు ఇస్తుంది. అండ్ వీఆర్ సిట్టింగ్ ఆన్ సర్టెన్ రిజర్వ్స్. రైతుల సంక్షేమము కూడా పెట్టుబడిగా పెట్టి రైతుల సంక్షేమాన్ని చూసుకుంటూ, వ్యాపారస్తులను రెగ్యులేట్ చేస్తూ, ఇంటర్నేషనల్ ప్రైసెస్ ని చూసుకుంటూ, డిమాండ్ కి అనుగుణంగా సప్లై చేస్తూ పొగాకు బోర్డు చాలా అద్భుతంగా పనిచేసింది అని ఇంతకు ముందు చైర్మన్ గారు చెప్పారు. ఈవెన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పారు. అందుకోసం వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫౌండేషన్ డే. సెలబ్రేషన్ అనే పదము నేను ఈ రోజు వాడడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే 1 జనవరి 2025 వరకు దివంగత ప్రధాని గారి గురించి మనం సెలబ్రేషన్స్ అంటే పండగ వాతావరణంలో చేసుకోవట్లేదు. కాకపోతే వీఆర్ ఈ రైతులతోటి ట్రేడ్ తోటి మీటింగ్ ఏర్పాటు చేసి మనము ఇంకా రైతులకి కానీ ట్రేడ్కి కానీ ఇంకా భారతదేశం అభివృద్ధి చెందడానికి ఏం జరుగుతోంది అనే విషయం గురించి చర్చించడానికి పక్కన ఈ రోజు సదస్సు నిర్వహిస్తాము. ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, కర్ణాటకలో కూడా సదస్సులు నిర్వహిస్తున్నాము. రీజనల్ లెవెల్లో ఒంగోలులో, రాజమండ్రిలో, పెరియపట్నాలో, హున్సూర్లో ఇంకా రీజనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటిలోనూ ఈ రీజనల్ సదస్సులు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకుని సైంటిస్టులని కానీ, ఇక్కడ పొగాకు లో పనిచేసే సైంటిస్టులు కానీ, సిటిఆర్ఐ కానీ, ట్రేడ్ని కానీ అందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో సమగ్రంగా వీలైనంత వరకు స్టాటిస్టిక్స్ తో సహా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏవైనా ప్రశ్నలు ఉంటే we will be taking, both of us will be taking. రైతు సంక్షేమ నిధి మీరు ఏర్పాటు చేశామని చెప్పారు. రైతుల సంక్షేమ నిధిలో రైతులకి మృతి చెందిన వారు రైతులకి ఎంత మీరు కేటాయించారు, ఎంతమంది చనిపోయారు ఇప్పటి వరకు? అది
రోజు శుభదినం ఉంది ఐ విల్ అగ్రీ బట్ ఐ బట్ ఇస్తున్నాం. ఎస్ యువర్ రైట్. మేము అదే హ్యాండీగా డేటా లేదు కానీ ప్రతి సంవత్సరం చనిపోయిన రైతులకి సహజ మరణానికి 50,000 ఇస్తాం, యాక్సిడెంట్ కి 1,00,000 ఇస్తాం. ఐ గివ్ యూ దిస్. హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ది నౌ ప్రెజెంట్ టుడే? ఇప్పుడు నేను చెప్తాను. ఓకే. ఇప్పటి వరకు గ్రోవర్స్ గ్రాంట్స్ రూపంలో 17,402 రైతులు మరణించారు. మరణించిన వారికి మనము 50,000 రూపాయలు, ఒకవేళ యాక్సిడెంట్ డెత్ అయితే 1,00,000 రూపాయలు, ఇవన్నీ ఇక్కడ కవర్ అవ్వబడ్డాయి. ఇప్పటి వరకు మనము గ్రాంట్ రూపంలో కానీ లోన్ రూపంలో కానీ రైతులకి డిస్బర్స్ చేసినది 86.93 కోట్లు, దాదాపు 87 కోట్లు. ఇది క్రితం గడిచిన సంవత్సరం వరకు.